బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగుతున్న తనూజని దివ్య ప్రతిసారి కూడా ఏదో ఒక విధంగా టార్గెట్ చేస్తూనే ఉంది ఛాన్స్ దొరికితే. దీనికి కారణం బర్నీ గారు తనూజతో ఉండే ఎఫెక్షన్ అని క్లియర్ కట్‌గా అర్థమవుతుందనే చెప్పుకోవాలి. ఇక అసలు విషయానికొచ్చేస్తే లైవ్‌లో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో నుంచి ఎవరైతే ఈ వారం కెప్టెన్‌గా అనర్హులని భావిస్తున్నారో వాళ్ళని మీరు పేర్లు చెప్పండి, తగిన కారణాలు చెప్పి తీసేయాలంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఇక ఎప్పట్లాగానే ప్రతిసారి కూడా దివ్య సందు దొరికితే చాలు తనూజ మీద చెలరేగిపోతుంది కదా! సో, ఫైనల్‌గా దివ్య అయితే గనక ఆల్రెడీ తనూజ ఈ వారం కెప్టెన్ అయ్యింది. కెప్టెన్‌గా అంటేనే హ్యూమినిటీ. నేను అందుకే తనూజని కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నాను అంటూ బిగ్ బాస్ అంటూ తనూజపై దివ్య ఒపీనియన్ చెప్పగానే తనూజ చాలా అంటే చాలా ఫీల్ అయ్యింది. దివ్య నువ్వు ప్రతిసారి కూడా కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నావు అంటూ ముఖ్యంగా బర్నీ గారి విషయంలో అయినా నేను ఈ వారం కెప్టెన్ అయ్యాను అని నువ్వు అంటున్నావు కదా, అది నాకు ఎవరు సపోర్ట్ చేస్తే రాలేదు. నేను కష్టపడి సంపాదించుకున్నాను కెప్టెన్గా. ఓకే, నేను ఒకదాన్ని ఏదో మొదటి వారం కెప్టెన్ అయ్యాను, రెండో వారం అవసరం లేదు అంటున్నట్టుగా ఉంటున్నావు. అలా డెమన్ పోనీ ఎన్నోసార్లు కెప్టెన్ అయ్యాడంటూ డిఫైన్ చేసుకుంది. కానీ తనుజ విషయంలో దివ్య చేస్తున్నది 100కి 100% రాంగ్ అని నాకైతే అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.